అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేయసి రావే' ఎపిసోడ్ నెంబర్ 2. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. స్నేహకి ప్రశాంత్ ఆఫీస్కి వెళ్ళటం ఇష్టం లేకపోయినా ఎండి అయిన గోకుల్కి ఎదురు చెప్పలేక తప్పనిసరి వెళ్తుంది. దారిలో ఉండగానే అభయ్ కాల్ చేశాడు. హలో మేడం, స్టార్ట్ అయ్యారా అని అడుగుతాడు అభయ్. వస్తున్నా అభయ్ అంటుంది స్నేహ. త్వరగా రండి మేడం, అసలే వర్క్ డిలే అవుతుంది అంటాడు అభయ్. రేయ్, కొంపదీసి ఇది నీ ప్లాన్ కాదు కదా అని అడుగుతుంది స్నేహ. వామ్మో, ఈ పిల్ల చాలా ఇంటెలిజెంట్ బాబోయ్ అనుకొని, అదేం లేదు స్నేహ, ఫస్ట్ డేనే లేట్గా వర్క్ చేస్తే ప్రశాంత్ గారి దగ్గర బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది, అందుకే అంటాడు. నమ్మొచ్చా అంటుంది స్నేహ. నమ్మొచ్చానా? నిన్ను ఈ ఆఫీస్కి రప్పిస్తే నాకేమొస్తుంది చెప్పు అని అడుగుతాడు అభయ్. నువ్వు మరీ అంత డీసెంట్గా యాక్ట్ చేయకు నాన్న, వస్తున్నా అని ఫోన్ పెట్టేసింది స్నేహ. ఈ పిల్లకి దేవుడు అందం తెలివితేటలు ఇచ్చాడు కానీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ పెట్టడం మర్చిపోయినట్లున్నాడు. ఎప్పుడు చూడు ఫేస్లో ఒకటే ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటుంది, లవ్వు లేదు గివ్వు లేదు అంటుంది అని నోట్లో తిట్టుకుంటూ ఉంటాడు అభయ్. కాసేపు ప్రశాంత్ దగ్గరికి వెళ్దాం. ప్రశాంత్ తన క్యాబిన్లో కూర్చొని మెయిల్ చెక్ చేస్తూ మధ్యలో కాల్స్ మాట్లాడుతున్నాడు. ఎంప్లాయీస్ని వర్క్ విషయంలో పరుగులు పెట్టిస్తున్నాడు. ఒక ప్రాజెక్ట్ చేస్తూనే ఇంకో ప్రాజెక్ట్కి సన్నాహాలు చేస్తున్నాడు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో తనదైన ముద్ర వేయాలనే ఆలోచన తప్ప అతనిన్నాళ్ళు వేరే దేనిపై దృష్టి పెట్టలేదు. తన చూపు ఎప్పుడు ఆకాశం వైపే ఉండేది. పక్క నుండి పట్టించుకుంటున్న వారిని కూడా తను లెక్క చేయలేదు. అందుకే ఇప్పుడు ఒంటరిగా శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ శిక్ష తనకి దూరమైన ప్రేమ తిరిగి వస్తేనే పూర్తి అవుతుందని తను నమ్ముతున్నాడు. అమ్మ నాన్న చిన్నప్పుడే దూరమైనా ఉన్న ఒక్క నానమ్మని చూసుకుంటూ తను సొంతంగా అంచెలంచెలుగా ఎవరు అందుకోలేని పొజిషన్కి రీచ్ అయ్యాడు. అన్నీ ఉన్నా తన పేరులో ఉన్న ప్రశాంతత జీవితంలో కరువైనట్లు అతనికి అనిపిస్తుంది. దూరమైన తన ప్రేమ తనని మనశ్శాంతిగా ఉండనివ్వటం లేదు. అందుకే వీలైనంత బిజీగా వర్క్లో లీనమైపోతున్నాడు. పాపం, ఇది తెలియని ఎంప్లాయీస్ సాడెస్ట్, హిట్లర్ అని పేర్లు పెట్టారు. ఆ విషయం ప్రశాంత్కి కూడా తెలుసు. సాలరీ విషయంలో మాత్రం తమ బాస్ దేవుడు అంటారు. కష్టం అంటే చాలు సాయం చేయడంలో ముందుంటాడు. ప్రశాంత్ మేనేజర్ రవికి కాల్ చేసి, న్యూ ప్రాజెక్ట్ ఒకటి డీల్ ఉంది, వాళ్ళు వస్తే నా క్యాబిన్కి పంపించు అంటాడు. రవి ఓకే సార్ అని పనిలో పడిపోతాడు. స్నేహ ప్రశాంత్ ఆఫీస్కి వచ్చింది. ఈ అబ్బాయి గాడు ఎక్కడ చచ్చాడో ఏంటో అనుకొని రిసెప్షన్కి వెళ్ళి కనుక్కొని లోపలికొచ్చిన తనకి ఎటు వెళ్ళాలో తెలియక మళ్ళీ రిసెప్షన్కి వెళ్తుండగా శృతి పిలిచి ఎవరిని కలవాలి అని అడుగుతుంది. ఈ అబ్బాయి గాడు ఈరోజే వచ్చాడు, వాడి నేమ్ తెలుస్తుందా అనుకొని, అది న్యూ ప్రాజెక్ట్ కోసం అన్న తన మాట పూర్తి కాకుండానే మేనేజర్ రవి వచ్చి, మీరొస్తే సార్ పంపించమన్నారు, వెళ్ళండి మేడం అని క్యాబిన్ చూపించారు. అబ్బో పర్లేదు, ఈ అబ్బాయి గాడు అప్పుడే కలిసిపోయాడు వీళ్ళతో అనుకుని మేనేజర్కి థ్యాంక్స్ చెప్పి అతను చూపించిన క్యాబిన్ వైపు వెళ్తుంది. లోపల ఉంది అభయ్ అనుకుని డోర్ తీసి, ఏంట్రా ఒక్క ప్రాజెక్ట్ కూడా చక్కగా చేయలేవా అని వెంటనే ఎదురుగా ఉన్న ప్రశాంత్ని చూసి షాక్ అయ్యి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుండగా, హలో మిస్, హూ ఆర్ యూ అన్న పిలుపుకి భయంగా వెనక్కి తిరిగి చూసింది. హలో, నిన్నే అడుగుతున్నాను, మాట్లాడకుండా ఏం చూస్తున్నావు అంటాడు ప్రశాంత్. దేవుడా, స్కార్ఫ్ కట్టుకొని మంచి పని చేశాను అని మనసులో అనుకొని ఇప్పుడేం చెప్పాలి, ఓ గాడ్ అని ఆలోచిస్తూ ఉంటుంది. డోంట్ యూ హ్యావ్ మేనర్స్? లోపలికి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి పర్మిషన్ తీసుకుని రావాలని తెలీదు? అసలు ఎవరు నువ్వు? అడుగుతుంటే ఏం మాట్లాడవేంటి అంటాడు ప్రశాంత్. అసలు మాట్లాడే గ్యాప్ అయినా ఇచ్చాడా? ఏదో ఒకటి చెప్పాలి అనుకునేలోపు ప్రశాంత్ అసహనంగా మేనేజర్ రవికి కాల్ చేసి, కమ్ టు మై క్యాబిన్ ఇమ్మీడియట్లీ అని ఫోన్ పెట్టేశాడు. రవి ఏమైందో ఏంటో అని కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి స్నేహ ఎంట్రన్స్లోనే నిలబడి ఉండటం చూసి ఏం అర్థం కాక, ఏమైంది సార్ అంటాడు. అది నేను నిన్ను అడగాలి, ఏం జరుగుతుంది అసలు ఆఫీస్లో, నువ్వేం చేస్తున్నావు? ఈ అమ్మాయి ఎవరు? వితౌట్ పర్మిషన్ నా క్యాబిన్లోకి వచ్చింది, ఎవరు అంటే నో ఆన్సర్, దానికి తోడు మొహానికి స్కార్ఫ్ ఒకటి, వాట్ ద హెల్ ఈజ్ గోయింగ్ ఆన్ రవి అంటాడు ప్రశాంత్. అది సార్, మీరు చెప్పారు కదా న్యూ ప్రాజెక్ట్ గురించి వస్తారని అంటాడు.
ఓ గాడ్ రవి, ఆ వచ్చేది అబ్బాయి, తన నేమ్ కృష్ణ. రవి షాక్ అయ్యి, మరి ఈ అమ్మాయి ఎవరు? అదే కదా నేను అడుగుతున్నా, అసలు ఎవరో ఏంటో తెలుసుకోకుండా అలా ఎలా పంపిస్తావు నా దగ్గరికి అంటాడు. రవి తడబడుతూ ఐఎమ్ సారీ సార్ అని తలదించుకున్నాడు. అప్పటి వరకు ప్రశాంత్ మాటలు విన్న స్నేహ తన వల్ల మేనేజర్ మాటలు పడటంతో గొంతు పెకిల్చింది. చూడండి సార్, ఇందులో రవి గారి తప్పేం లేదు. నేనే ఆయనకి పూర్తిగా చెప్పలేదు. నేను మిస్టర్ గోకుల్ ఆఫీస్ నుండి వచ్చాను. న్యూ ప్రాజెక్ట్ టైప్ అయ్యాం కదా, దానికి సంబంధించి మా ఎంప్లాయీస్ ఇక్కడే ఉన్నారు, వారిని కలవడానికి వచ్చాను అంటుంది స్నేహ. ఆ విషయం ముందే ఏడవచ్చు కదా. రవి, తనకి అభయ్ క్యాబిన్ చూపించు. హలో మిస్, యూ మే గో అంటాడు. వెళ్ళక ఇక్కడేం కాపురం చేయటానికి రాలేదు, పొగరేమాత్రం తగ్గలేదు అని మనసులో అనుకొని వెళ్తూ వెళ్తూ రవి గారు ఇప్పుడే వస్తాను అని మళ్ళీ ప్రశాంత్ క్యాబిన్కి వచ్చి హలో సార్, మీరు కొంచెం కోపం తగ్గించుకోవటం బెటర్. ఇలాగే అరిస్తే త్వరలోనే బీపీ షుగర్ అన్నీ వస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, వెళ్తాను అని కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది. మేనేజర్ రవి అభయ్ క్యాబిన్ వైపు తీసుకెళ్తున్నాడు. ఐఎమ్ సారీ రవి గారు, నా వల్ల మీరు మీ సార్తో తిట్టించుకున్నారు అంటుంది స్నేహ. పర్వాలేదు మేడం, మీరు కావాలని చేయలేదుగా. అయినా నేనే, మీరు పూర్తిగా చెప్పేది వినలేదు. ఇదే మేడం మీ క్యాబిన్ అని చెప్పి తను వెళ్ళిపోయాడు. డోర్ తీసి లోపలికి వస్తున్న స్నేహాన్ని చూసి ఏంటి మేడం ఇంత లేటు? లోపలికి వచ్చిన స్నేహ ఉఫ్ అని కుర్చీలో కూలబడి స్కార్ఫ్ తీసింది. ఏమైంది మేడం అన్నాడు అభయ్ నవ్వుతూ. అప్పటి వరకు రిలాక్స్ అయిన స్నేహ అభయ్ అలా అడగగానే చిర్రెత్తుకొచ్చింది. అంతా నీ వల్లేరా అని కోపంగా అక్కడే ఉన్న వాటర్ బాటిల్ తీసి అభయ్ మీదికి విసిరేసింది. వెంటనే అభయ్ పక్కకి తప్పుకోవటంతో తనకి తగలేదు. రవి షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటాడు. అభయ్, అమ్మా, నన్ను చంపేద్దామని ప్లాన్ వేశావా? వామ్మో, ఓర్ నాయనో అని గుండెలు బాదుకుంటాడు. రేయ్, ఆపరని ఓవర్ యాక్షన్, ఆపలేదంటే నువ్వు అన్నది నిజం చేస్తాను అంటుంది స్నేహ. దెబ్బకి అభయ్ సైలెంట్ అయ్యాడు. రవి అభయ్ని చూసి చిన్నగా నవ్వుకుంటాడు. స్నేహ అభయ్ ఇన్నోసెంట్ ఫేస్ చూసి నవ్వేస్తుంది. స్నేహ నవ్వడం చూసి అభయ్ కూడా నవ్వేస్తాడు. రవి ఇద్దరిని చూస్తూ వీడికి కోపం ఎక్కువ, కానీ స్నేహ ముందు మాత్రం చిన్న పిల్లడైపోతాడు, వీడేంటో అనుకుంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే స్నేహ వెళ్ళాక ప్రశాంత్ మళ్ళీ రీప్లే చేసుకున్నాడు. స్నేహ రావటం, తను అరుస్తున్నప్పుడు స్నేహ కళ్ళల్లో కనిపించని సన్నని నీటిపొర. ఆ నీళ్లు తనని తిడుతున్నందుకైతే కాదు, ఆ కళ్ళు ఎక్కడో చూశాను అనుకుంటూ ఉండగా తను మాట్లాడడం, తన వాయిస్ అండ్ తను చెప్పింది విని తనెవరో కనిపెట్టేశాడు. ఎందుకంటే తను గోకుల్ ఆఫీస్లో వర్క్ చేస్తుందని తనకి తెలుసు. స్నేహ ఎందుకు తనని వదిలి వెళ్ళిపోయింది? ఎందుకు దగ్గరలోనే ఉన్నా దూరంగా ఉంటుంది? అసలేం చేస్తుంది తెలుసుకోవాలని చూస్తున్నాడు. స్నేహ అభయ్ రవికున్న డౌట్స్ క్లియర్ చేసి ఇంక నేను వెళ్తాను, మీకు ఓకే కదా? ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, ఏమాత్రం అశ్రద్ధ వద్దు, అసలే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, ఏం తేడా రాకూడదు అంది. మరి నువ్వు వెళ్ళిపోతే ఎలా? నువ్వు ఇక్కడే ఉండు అంటాడు అభయ్. నో, కుదరదు అంటుంది స్నేహ. అరే, ఇప్పుడు నువ్వే అన్నావు కదా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, తేడా రాకూడదని అంటాడు అభయ్. అయితే అంటుంది. నువ్వు ఇక్కడే ఉండు స్నేహ, అప్పుడు మన ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ చేసి ప్రశాంత్ గారి దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టేయచ్చు అంటాడు అభయ్. స్నేహ ఆలోచిస్తుంది. తను రోజు ఈ ఆఫీస్కి వస్తూ పోతూ ఉంటే ఎప్పటికైనా ప్రశాంత్ కంట్లో పడే ప్రమాదం ఉంది. ఆయన నన్ను చూస్తే మండిపడతాడు. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. మన కంపెనీ గ్రోత్ గురించి కూడా ఆలోచించు స్నేహ అంటాడు అభయ్. అభయ్, బట్ నేను రోజు ఇక్కడికి రాలేను అంటుంది. ఏ స్నేహ, ఇక్కడికి రావడానికి ఏమైనా ప్రాబ్లమా చెప్పు, ప్రశాంత్ సార్తో నేను మాట్లాడతాను. అసలు ప్రాబ్లం ఆయనతోనేరా, నీకెలా చెప్పాలి? ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏం తెచ్చి నెత్తిన పెడతాడు అనుకొని ఓకే, నేను డైలీ ఒక 2 గంటలు వచ్చి వర్క్ ఫినిష్ చేసి వెళ్తాను అంటుంది. అది కాదు స్నేహ, ఒక్కసారి అభయ్, ఇదే ఎక్కువ. అయినా నాకు తెలియని వర్క్ కాదు, ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలుసు. నువ్వేం దిగులు పడకు ప్రాజెక్ట్ గురించి, ముందు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయింది. అభయ్ నోరు తెరిచి స్నేహ వెళ్ళిన వైపే చూస్తుంటే రవి వచ్చి హాహాహా రే అభి, నువ్వు చాలా తెలివైన వాడివని ఫీల్ అవుతావు కదా, స్నేహతో మాట్లాడి గెలవరా చూద్దాం, అక్కడుంది స్నేహరా
తనతో అంత ఈజీ కాదు అంటాడు. ఏం పిల్లరా అసలు, ఏ మాట ఎక్కడ కట్ చేయాలో బాగా తెలుసు పాపకి. సరేరా, నాకు కొంచెం పనుంది, నేను వెళ్తానురా అని స్నేహాన్ని సీక్రెట్గా ఫాలో అవుతూ వెళ్ళాడు. స్నేహ స్కార్ఫ్ కట్టుకొని ఒక ప్లేస్కి వెళ్ళి ఎవరి కోసమో వెయిట్ చేస్తుంది. అబ్బాయి వచ్చి స్నేహకి కనబడకుండా చెట్టు చాటు నుండి అబ్జర్వ్ చేస్తున్నాడు. కాసేపటికి గాగుల్స్ పెట్టుకొని స్టైల్గా నడుచుకుంటూ ఒక వ్యక్తి వచ్చి స్నేహతో మాట్లాడుతున్నాడు. సారీ స్నేహ, కొంచెం వర్క్ లేట్ అయింది, వెయిట్ చేయించానా అంటాడు అతను. ఇట్స్ ఓకే, నీ డ్యూటీ ఎలాంటిదో నాకు తెలుసు కదా అంటుంది స్నేహ. మొన్న స్నేహ పెన్ డ్రైవ్ ఇచ్చింది ఇతనికే కదా, ఇతన్నెక్కడో చూశాను, ఎక్కడబ్బా అనుకుంటూ ఉండగా కలవాలి అన్నావు, ఏం మాట్లాడాలి చరణ్ అంటుంది స్నేహ. చరణ్, ఏసీపీ చరణ్, న్యూస్లో చూశాను, ఇతనే కదా, ఈ మేడం గారు ఇతన్ని కలవటం ఏంటి అనుకుంటూ ఉంటాడు అభయ్. హా స్నేహ, మొన్న నువ్విచ్చిన ఇన్ఫర్మేషన్ చాలదు, ఆ మినిస్టర్ పక్కా ప్లాన్తో తన ఇంట్లో ఏ సాక్ష్యాలు దొరకకుండా చేశాడు అని చెప్తాడు చరణ్. ఛా అని అసహనంగా కాలుని నేలకేసి కొట్టింది స్నేహ. డోంట్ గెట్ యాంగ్రీ స్నేహ, కూల్ అంటాడు చరణ్. ఏం కూల్ చరణ్, తప్పు చేసిన వాడు హ్యాపీగా ఉన్నాడు, బలైపోయినా మనం వాడి తప్పులని చూపించటానికి, వాడికి శిక్ష పడటానికి సాక్ష్యాల కోసం పిచ్చి కుక్కల్లా తిరుగుతున్నాం అంటుంది స్నేహ. అన్ని వేళలా ఆవేశం పనికిరాదని చెప్తావు, ఇప్పుడు నువ్వెందుకు ఆవేశపడుతున్నావు, అతనంతా పక్కాగా అతనిపై ఏ ఆరోపణ లేకుండా ఉన్నాడు, అతనికి శిక్ష పడాలంటే మనం కొంచెం ఓపిగ్గా ఉండాలి స్నేహ అంటాడు చరణ్. అప్పుడు కొంచెం కూలయ్యి, ఆ పరందమ్మయ్య గడికి శిక్ష పడాలంటే నేనేం చేయాలి చెప్పు అని అడుగుతుంది. మొన్న ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలదు, అతనికి అగెయినెస్ట్గా ఇంకా పక్కాగా సాక్ష్యాలు కావాలి, అతని ఇల్లీగల్ బిజినెస్లన్నీ ప్రపంచానికి తెలియాలి అని అంటాడు. ఓకే, నేను ప్రయత్నిస్తా, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, వాడికి మాత్రం శిక్ష పడాలి, ఎలా అయినా సాక్ష్యాలు సంపాదిస్తాను అంటుంది స్నేహ. జాగ్రత్త స్నేహ, చాలా రిస్క్ తీసుకుంటున్నావు, నువ్వేం చేయాలన్నా ముందు నాకు చెప్పు, నీకేమైనా అయితే నేను ఇంకొకరికి సమాధానం చెప్పాలి, గుర్తుంచుకో అంటాడు. చిన్నగా నవ్వి అలాగే అంటుంది. ఇంక నేను వెళ్తాను, ఎక్కువసేపు ఇక్కడున్నా ప్రాబ్లం అవుతుంది, నువ్వు జాగ్రత్త అని వెళ్ళిపోయాడు. స్నేహ స్కార్ఫ్ తీసేసి తన చేతిలో ఉన్న బ్యాగ్ విసిరేసి అక్కడే బెంచ్ మీద అసహనంగా కూర్చుని ఆలోచిస్తుంది. తన కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి. దోశల్లో మొహం పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. అభయ్ స్నేహని అలా చూసి షాక్ అయ్యాడు. రోజు చూసే స్నేహ, ఈ స్నేహ ఒక్కరేనా అన్న అనుమానం వచ్చింది. తనని అలా చూసి గుండెని మెలిపెట్టినట్టుగా ఉండి తన దగ్గరికి వెళ్దామని ఒక అడుగు వేసి తన ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూసి ఆగిపోయాడు. ఆ వ్యక్తి పెద్ద పెద్ద అడుగులతో స్నేహాన్ని చేరి తన గుండెల్లో పొదువుకున్నాడు. వచ్చింది ఎవరో తెలుస్తున్నా తనకిప్పుడు ఆ స్వాంతనే కావాలేమో. అతన్ని మరింతగా హత్తుకొని, ఎందుకు, నాకే ఇలా ఎందుకు అని తనివి తీరా ఏడుస్తుంది. అభయ్కి అక్కడ జరుగుతున్నది చూసి కళ్ళు బైర్లు కమ్మాయి. అక్కడే ఉన్న చెట్టుని సపోర్టుగా చేసుకుని నిలబడి చూస్తున్నాడు. స్నేహ కాసేపటికి తేరుకొని ఆ వ్యక్తికి దూరం జరిగి ఐమ్ సారీ అంది. ఇట్స్ ఓకే, వాట్ హ్యాపెన్ స్నేహ, ఏమైంది నువ్విలా అంటాడు అతను. తలదించుకొని ఏం లేదు, మా అమ్మ నాన్న గుర్తొచ్చారు అంటుంది. ఐఎమ్ సారీ. కాసేపు ఇద్దరి మధ్యన మౌనం. తర్వాత మళ్ళీ తనే రా వెళ్దాం అని చేయి పట్టుకున్నాడు. అది నాకు కొంచెం పనుంది, మీరు వెళ్ళండి అంటుంది స్నేహ. ఇంకా ఎన్ని రోజులు ఇలా అంటాడతను. నేను రాను, అనవసరంగా మీరు నా కోసం చూడొద్దు, నాకు మీరు చూపించే జాలి దయ అవసరం లేదు అంటుంది స్నేహ. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు స్నేహ, నాకు నీ మీద ఉంది జాలి కాదు, నేను నీతో చాలా మాట్లాడాలి, కానీ నువ్వు వినే సిచ్యువేషన్లో లేవు, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు స్నేహ, నేను చూసుకుంటాను అంటాడు అతను. నాకే ప్రాబ్లం లేదు, ఉన్నా నేను సాల్వ్ చేసుకోగలను, నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అంటుంది. స్నేహాన్ని వదిలి వెళ్ళటం ఇష్టం లేకపోయినా తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇప్పటికీ వెళ్తున్నాను, కానీ ఎప్పటికీ నిన్ను వదలను, గుర్తుపెట్టుకో అని వెళ్ళిపోయాడు. ఐఎమ్ సారీ అనుకుంటూ కన్నీళ్లతో అతను వెళ్ళిన వైపు చూస్తూ అక్కడే కూర్చుని ఆలోచిస్తుంది. ఇదంతా చెట్టు చాటు నుండి చూస్తున్న అబ్బాయికి మైండ్ పనిచేయడం ఆగిపోయింది. అసలు తాను చూస్తుంది కళ నిజమా తెలుసుకోవడానికే నిమిషం పట్టింది. బాబోయ్, నా బుర్ర హీట్ ఎక్కేలా ఉంది, ఇంకా నా వల్ల కాదు, ఏంటో స్నేహాన్ని అడిగి తేల్చేసుకుందాం అనుకొని స్నేహ దగ్గరికి వెళ్ళాడు. హాయ్ స్నేహ అంటాడు అభయ్. స్నేహ
అభయ్ని చూసి షాక్ అయినా పైకి కనిపించనీయకుండా నవ్వుతూ, హే అభయ్, నువ్వేంటి ఇక్కడ అంటుంది. అమ్మో, ఈ పిల్లలో అపరిచితుడిలాగా అపరిచితురాలేమైనా ఉందా? అంతలోనే కోపం, అంతలోనే ఏడుపు, అంతలోనే నవ్వు అనుకుంటూ ఉన్నాడు. రే అభయ్, నిన్నేరా, అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఏం చించుతున్నావురా అంతలా అంటుంది. ఏం లేదు, ఇటు పనుండొచ్చాను, నిన్ను చూసి ఇలా వచ్చా అంటాడు. అవునా అని సైలెంట్ అయిపోయింది. స్నేహ, నిన్నొకటి అడగాలి. అడుగు బాబు, ఏంటి నీ డౌటు? అది నేనిప్పుడు ఒకరిని చూశాను నీతో అంటాడు. చూసేశాడు అనుకొని, ఎవరబ్బాయి? ప్రశాంత్. స్నేహ తలెత్తి అభయ్ వైపు చూసింది. ఎస్ స్నేహ, ప్రశాంత్ని చూశాను. మీ ఇద్దరికి అంత క్లోజ్ రిలేషన్ ఉందా అంటాడు. స్నేహ సైలెంట్గా ఉంది. చెప్పు స్నేహ, ప్రశాంత్ ఎవరు? మీరు ఫ్రెండ్సా? మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? మరి ఆఫీస్లో ఎందుకు తెలియని వాళ్ళలా ఉన్నారు? ఇప్పుడు నువ్వు తనతో ఎందుకంత హార్ష్గా మాట్లాడావు అని అడుగుతూనే ఉన్నాడు అభయ్. స్నేహ కళ్ళల్లో నుండి నీళ్ళొస్తూనే ఉన్నాయి. మాట్లాడు స్నేహ, ప్రశాంత్ ఎవరు? నీకేమవుతారు అంటాడు. నా ప్రాణం అంటుంది స్నేహ. వాట్, ఏమన్నావు? ఎస్, హీఈస్ మై లైఫ్, మై హస్బెండ్ అంటుంది స్నేహ. అంటే నీకు? ఏడుస్తూ పెళ్ళయింది అంటుంది స్నేహ. స్నేహకి పెళ్ళయిందని తెలిసి అభయ్ షాక్ అయ్యాడు. ఆ క్షణం తనని ఎవరో అగాధంలోకి తోస్తున్నట్టుగా ఫీల్ అయ్యాడు. తనకి ఎన్నో ప్రశ్నలు అడుగుదామంటే గొంతు పగలటం లేదు. తన బాధ అర్థం చేసుకుందేమో. స్నేహ చెప్పడం స్టార్ట్ చేసింది. ఏ ఆడపిల్లకైనా అమ్మా నాన్న తర్వాత భర్తే ప్రపంచం. నాకు అంతే. తనొక్కడుంటే చాలు అనుకున్నాను. కానీ అది నా అత్యాశ అని తర్వాత తెలిసింది. మా అమ్మ నాన్నకి నేనొక్కదాన్నే అమ్మాయిని. మా నాన్న రాఘవ, అమ్మ లక్ష్మి. ఒక్కదాన్నే కాబట్టి నన్ను మరీ గారాబంగా అయితే పెంచలేదు. ధైర్యంగా ఎలా ఉండాలో చిన్నప్పటి నుండే చెప్తూ వచ్చారు. అందుకే జర్నలిస్ట్ అయ్యాను. నేనేదో సమాజాన్ని మార్చేయాలని కాదు. నా ముందు జరిగిన తప్పుని మాత్రం సరిదిద్దాలి. తప్పు చేసిన వాడికి శిక్ష పడేలా చేయాలి అనుకున్నాను అని చెప్తూ ఉంటుంది. కట్ చేస్తే అటు ప్రశాంత్ స్నేహ దగ్గర నుండి వెళ్ళాక స్నేహాని ఫస్ట్ టైం ఎక్కడ చూశాడో గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మీ వెర్షన్లో రాస్తున్నాను. అంటే అభయ్కి మీకు ఒకేసారి అర్థం అవ్వాలని. ఓకేనా? స్నేహ డీకేఆర్ ఛానల్లో రిపోర్టర్గా వర్క్ చేస్తుంది. స్నేహ చేసే న్యూస్ కవరేజ్ ఛానల్కి వెళ్ళేదానికన్నా ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళేది. లేదా తన్ని తప్పు చేసిన వాడికి అర్థమయ్యేలా గుణపాఠం చెప్పేది. ఇలా ఉండగా ఒకరోజు స్నేహ ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది. లక్ష్మి గారు బయట గార్డెనింగ్ చేస్తూ వచ్చిన అమ్మాయిని చూసి ఎవరు కావాలి అని అడిగారు. నా పేరు ప్రియా అండి, స్నేహ అక్కని కలవటానికి వచ్చాను. అవునా, లోపలికి రామ్మా అని సోఫాలో కూర్చోమని చెప్పి స్నేహాన్ని పిలవడానికి వెళ్ళారు. లక్ష్మి గారు వెళ్ళేటప్పటికీ స్నేహ రెడీ అవుతూ ఉంటుంది. తమరు సమాజ సేవకి రెడీ అయినట్టున్నారు అప్పుడే అంటుంది. హా అమ్మా, అవ్వకపోతే ఎలా అని నవ్వుతూ, అమ్మా ఒక స్ట్రాంగ్ కాఫీ ప్లీజ్ అంటుంది. సరే, ఇప్పుడే తెస్తా. నీకోసం ఎవరో ప్రియా అనే అమ్మాయి వచ్చింది, వెయిట్ చేస్తుంది హాల్లో అని చెప్తుంది. ఓకే ఓకే, నేను చూస్తా అని హాల్లోకి వెళ్ళింది స్నేహ. స్నేహ వెళ్తుండగానే ప్రియా లేచి హాయ్ అక్క అంది. ప్రియా, హా నేనే అక్క. చెప్పు, నన్ను కలవాలన్నావంట కదా, ఏం పని నాతో? అది అక్క, మేమిక్కడే మీ పక్క స్ట్రీట్లో ఉంటాం. నేను సివిఆర్ కాలేజ్లో బీటెక్ చదువుతున్నాను. మా కాలేజ్లో రాజేష్ అని ఒక అతను ఇంకా అతని ఫ్రెండ్స్ ర్యాగింగ్ పేరుతో నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు. చూసి చూడనట్టు వదిలేద్దామంటే మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నాను. ఇంట్లో చెప్తామంటే నా చదువు ఎక్కడ మాన్పించేస్తారో అని భయం. ఏం చేయాలో తెలియక ఏడుస్తుంటే నా ఫ్రెండ్ గీత మీ ఇంటి పక్కనే ఉంటుంది. తను మీ పేరు చెప్పి మిమ్మల్ని కలవమంది. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అక్క అంటుంది. అంతా విని ఓకే, రేపు నేను మీ కాలేజ్కి వస్తాను అంటుంది స్నేహ. ఓకే థ్యాంక్స్ అక్క, కానీ నా పేరు అవన్నీ నేను చూసుకుంటా. నువ్వు జాగ్రత్తగా కాలేజ్కి వెళ్ళు, నేను రేపు వస్తాను అంటుంది స్నేహ. ఓకే అక్క అని ప్రియా వెళ్తుంటే ప్రియా అని పిలిచింది. ఒకసారి నాకు ఆ రాజేష్ డీటెయిల్స్ చెప్పు. ప్రియా చెప్పింది. నేను చూసుకుంటాను వెళ్ళు అంటుంది స్నేహ. ప్రియా వెళ్ళిపోయింది. ఇంకో పంచాయితీనా అన్న మాటకి పక్కకు తిరిగి చూసింది. చేతిలో కాఫీ కప్పుతో లక్ష్మి గారు ఉన్నారు. అలాంటిదే అనుకో అమ్మా అని కాఫీ కప్ తీసుకుని సిప్ చేస్తుంది. అమ్మా, పొద్దున్నే అమృతం లాంటి నీ చేతి కాఫీ తాగుతుంటే
ఆహా! సూపర్ మమ్మీ. నాన్న క్యాంపుకి వెళ్ళి పాపం నీ చేతి కాఫీ మిస్ అవుతున్నారేమో అంటుంది. ఏంటి పొద్దున్నే నన్ను పొగిడే కార్యక్రమం పెట్టుకున్నావు? నాతో ఏం పనొచ్చిందేంటి? అని అడుగుతుంది లక్ష్మి. నువ్వు మరీ అమ్మా! కూతురు పొగుడుతుంటే మురిసిపోకుండా నాతో ఏం పనంటావా? నీ కూతురు అందరిలా కాదని నీకు తెలీదా? నేను హర్ట్ అయ్యాను. సాయంత్రం వరకు నీతో మాట్లాడను అని కాఫీ ఫినిష్ చేసి బ్యాగ్ తీసుకుని వెళ్తున్నా అని వెళ్ళిపోయింది. "హ్మ్, ఏం వేషాలు వేశావే? సాయంత్రం వరకు ఫోన్ చేయొద్దని ఇండైరెక్ట్‌గా చెప్పి వెళ్తున్నావు కదా! ఈవినింగ్ రా చెప్తా నీ పని" అనుకొని కిచెన్‌లోకి వెళ్ళిపోయింది. బయటికి వచ్చిన స్నేహ తన స్కూటీ తీసుకొని డైరెక్ట్ ఆఫీస్‌కి వెళ్ళింది. అక్కడ మేనేజర్‌ని కలిసి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడి అక్కడి నుండి న్యూస్ కవరేజ్ కోసం తన అసిస్టెంట్ విష్ణుతో కలిసి వెళ్ళింది. రోడ్డు మీద కూర్చుని విష్ణుతో బాతాకాని వేసింది. "రేయ్ విష్ణు, నువ్వు కెమెరామెన్ ఎందుకయ్యావురా?" అని అడుగుతుంది. "అదేంటక్క అలా అడిగావు? ఈ జాబ్ నువ్వు ఇప్పించిందేగా." "అది నాకు తెలుసు కానీ ఇక్కడ ఏం జాబ్ కావాలి అన్నప్పుడు కెమెరామెన్ జాబ్ కావాలి అని నువ్వే అన్నావు కదరా, ఎందుకు?" "ఓ అదా, ఏం లేదక్కా. నేను మీలాగా గడగడ మాట్లాడలేను. అలా అని కంప్యూటర్ ముందు గంటలు గంటలు కూర్చొని పని చేసే మెంటాలిటీ నాది కాదు. కాకపోతే నా పేరు టీవీలో వినపడాలి అనే ఆశతో కెమెరామెన్ అన్నాను" అంటాడు. "ఓర్ని, కష్టపడకుండా పేరు వినపడాలి అనుకున్నావు" అంటుంది. "అంతేగా అంతేగా" అంటాడు విష్ణు. "రేయ్ విష్ణు, ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకో. మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా దాంట్లో మనం కనపడకూడదు. మన పని మాత్రమే కనపడాలిరా. ప్రతిఫలం ఆశించి చేసే ఏ పనైనా మనకి డబ్బు పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ మనస్సంతృప్తి ఉండదు" అంటుంది స్నేహ. "నువ్వు చెప్పేది అర్థం చేసుకునేంత జ్ఞానం నాకు లేకపోయినా నువ్వు చెప్పావు కాబట్టి అలాగే పాటిస్తా అక్క. ఇక నుండి నా పని నా జీతం కోసం కాకుండా ఆత్మ సంతృప్తి కోసం చేస్తా" అంటాడు. "దట్స్ గుడ్ రా విష్ణు. ఇప్పుడు మనం మన సీక్రెట్ ఆపరేషన్‌కి వెళ్ళాలి. పోదామా? ఇప్పటి వరకు ఖాళీగా కూర్చున్నావు. మరి పనేం లేనట్టు" అంటాడు. "రేయ్, ఖాళీగా ఎవరు కూర్చున్నారు? మనం ఒకరి కోసం వెయిట్ చేస్తున్నాం." "అంటే ఇక్కడే ఇంటర్వ్యూ చేస్తావా ఏం?" అంటాడు. "కాదురా, ఆ వ్యక్తి వచ్చే టైం అయింది కదా, ఫాలో చేయటానికి" అంటుంది. "అక్క, ఏం అర్థం కాలేదు. కొంచెం అర్థమయ్యేలా చెప్పవా ప్లీజ్?" "ఇంకా నువ్వు అర్థం చేసుకునే స్టేజ్‌కి రాలేదు కానీ నేను ఒక వెహికల్ నెంబర్ చెప్తా. ఆ వెహికల్ రాగానే ఫాలో అవ్వు." "ఎవరిదక్క వెహికల్?" "ఇందాకే చెప్పాను నీకు, ఇంకా ఆ స్టేజ్ రాలేదని. సో నువ్వు నోరు మూసుకొని చెప్పింది చెయ్యి." సరే అని బ్లాక్ కలర్ స్కార్పియో కార్ స్నేహ చెప్పిన వెహికల్ నెంబర్తో ఉండటంతో స్నేహాని అలర్ట్ చేశాడు విష్ణు. వెహికల్ వస్తుండగా వీళ్ళిద్దరూ వెనకే ఫాలో అవుతున్నారు. "విష్ణు, నువ్వు కొంచెం కూడా తల తిప్పకు, స్ట్రైట్‌గా పోనివ్వు. ఆ వెహికల్ని మిస్ అవ్వనివ్వద్దు." "అక్క, ఇదెవరో వీఐపీ కార్లా ఉంది. నా గెస్ కరెక్ట్‌నేనా?" "పర్లేదురా, నీకు మెదడులో గుజ్జుంది. బాగానే పనిచేస్తుంది. అవన్నీ తర్వాత, ముందు పనవని చెప్తా" అంటుంది. ఈలోగా ఆ కార్ ఎవరికో డాష్ ఇచ్చి కనీసం ఆగకుండా వెళ్ళిపోయింది. "హో షిట్" అని కార్ యాక్సిడెంట్ చేసిన ప్లేస్‌కి వెళ్లారు. ఎవరో పెద్దావిడ కింద పడిపోయి రక్తపు మడుగులో ఉంది. "హో గాడ్" అనుకుని వెంటనే అంబులెన్స్‌కి కాల్ చేశారు. ఆమెకి కొంచెం దూరంలో పడి ఉన్న పూల సజ్జని చూసి ఆవిడ రోడ్డు అవతల వైపు ఉన్న గుడికి వెళ్ళి వస్తున్నట్లు ఉంది అన్నాడు విష్ణు. "వెధవలు, వాళ్ళని మాత్రం ఊరికే వదలను" అని ఆవిడ తలకి తన స్కార్ఫ్ కట్టింది, రక్తం ఎక్కువగా పోకుండా. అంబులెన్స్ రాగానే "విష్ణు, నువ్వు హాస్పిటల్కి వచ్చేయి" అని చెప్పి ఆవిడతో స్నేహ వెళ్ళింది. ఆవిడతో పాటు వచ్చిన డ్రైవర్ టీ తాగటానికి వెళ్ళి అప్పుడే వచ్చాడు. "ఏమైంది?" అని అడిగితే ఎవరో ఒక ఆవిడకి యాక్సిడెంట్ అని చెప్పాడు విష్ణు. అక్కడ పడిన పూల సజ్జను చూసి వాళ్ళ అమ్మగారి అని గుర్తించి వెంటనే వాళ్ళ సార్కి ఫోన్ చేసి చెప్పాడు. అతను డ్రైవర్ని ఫోన్లోనే బండబూతులు తిట్టి అంబులెన్స్ని ఫాలో అవ్వు, ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేశారో నాకు ఇన్ఫామ్ చెయ్యి అని ఫోన్ పెట్టేశాడు. డ్రైవర్ అంబులెన్స్ని ఫాలో అయ్యి సంజీవని హాస్పిటల్ అని చెప్పడంతో అతను కంగారుగా హాస్పిటల్కి వచ్చాడు. వస్తూనే డ్రైవర్ చెంప పగలగొట్టాడు. "మా నానమ్మకేమైనా అవ్వాలి, నీకు ఈ రోజే లాస్ట్ రోజు, గుర్తుపెట్టుకో" అని. "నానమ్మ ఎక్కడుంది?" అని అడుగుతాడు. డ్రైవర్ చెంపపై చేయి పెట్టుకుని ఐసీయూ వైపు చేయి చూపించాడు. అతను వేగంగా నడుచుకుంటూ ఐసీయూ దగ్గరికి వెళ్ళాడు. బయట స్నేహ కూర్చొని ఉంది. వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ టక్ చేసుకుని టై కట్టుకుని ఉన్న అతన్ని చూసి "ఏ సాఫ్ట్వేర్ కంపెనీ లోన్ జాబ్ అనుకుంటా" అనుకుంటూ "మీరు" అని అడిగింది. "లోపలుంది మా నానమ్మ" అని చెప్పాడు సీరియస్గా.
మీ నానమ్మ గారిని ఎవడో విధవ యాక్సిడెంట్ చేసి వెళ్ళాడు. అప్పుడు నేను మా విష్ణు వెనకే ఉన్నాం. అందుకే వెంటనే హాస్పిటల్కి తీసుకుని వచ్చాం అని అతను అడగకపోయినా చెప్తుంది. హో ఓకే అన్నాడతను. ఇంకేం మాట్లాడలేదు. అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు. రే విష్ణు, మనం ఆవిడని టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చామన్నా కూడా ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదంట్రా. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఏం మనిషిరా అసలు. కొంతమంది డబ్బున్న వాళ్ళు అంతే అక్క, కొంచెం పొగరుగా ఉంటారు. మరీ ఇంత యాటిట్యూడ్ ఏంట్రా అసలు. నాకు అసలు నచ్చలేదు. ఇతనికి అర్జెంటుగా ఈ స్నేహ యాటిట్యూడ్ పరిచయం చేయాలి అంటుంది. అక్క, ఆయన ఏదో బాధలో ఉండి అలా అన్నారేమో. మనకెందుకు రిస్క్, వదిలే అంటాడు విష్ణు. నేను వదలనురా. ముందు ఆ పెద్దావిడ సేఫ్ అవ్వని, అప్పుడు చెప్తా ఈయన గారి పని అని కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో లోపలుండి డాక్టర్ వచ్చి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పడంతో ఇద్దరు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే స్నేహ, ఈ విషయం ఆయన గారికి కూడా చెప్పండి అంది చెయ్యి చూపిస్తూ. డాక్టర్ అతని దగ్గరికి వెళ్ళి పిలిచినా పలకపోవటంతో భుజంపై చేయి వేశాడు. ఏదో ఆలోచనలో ఉన్న ప్రశాంత్ ఈ లోకంలోకి వచ్చి మా నాన్నమ్మకి ఎలా ఉంది అంటాడు. తలకి దెబ్బ తగిలింది, కొంచెం కుట్లు పడ్డాయి, బెడ్ రెస్ట్ అవసరం, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఆవిడ మైండ్కి స్ట్రెస్ ఇవ్వకూడదు అని చెప్తాడు. ఓకే డాక్టర్, నేను వెళ్ళి చూడొచ్చా? యా షూర్ అని డాక్టర్ వెళ్ళిపోయాడు. అతను లోపలికి వెళ్ళిపోయాడు. ఈ మనిషికి థ్యాంక్స్ అనే పదం ఒకటి ఉందని అసలు తెలియదు అనుకుంటారా? కనీసం డాక్టర్ కూడా థ్యాంక్స్ చెప్పలేదు. అక్క, నాకు డౌటు. మనం ఒక కార్ని ఫాలో అవుతూ మధ్యలో యాక్సిడెంట్ వల్ల ఇటు వచ్చాం. నువ్వు కార్ని మిస్ అయ్యావని ఆలోచించకుండా ఆయన గురించి ఎందుకు అంతలా పట్టించుకుంటున్నావు అంటాడు విష్ణు. రే విషు, అంటే నువ్వెవరిని అసలు కేర్ చేయవు కదా అసలు. ఈయన విషయంలో కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అంటాడు. నువ్వు నోరు మోయకపోతే నీ మూతి పగులుతుంది. హాస్పిటల్లోనే ఉన్నా గుర్తుంచుకో అంటుంది స్నేహ. అమ్మో వద్దులే, బాగానే ఉన్నారని తెలిసింది కదా, మనం వెళ్దామా ఇంకా? హా పద పోదాం అని ఆవిడని గ్లాస్ విండోలో నుండి చూసి బయటికి వచ్చేశారు. వెళ్తూ వెళ్తూ స్నేహ ఒక పేపర్లో ఏదో రాసి అక్కడున్న నర్సు చేతికిచ్చి ఇది ఆయనకివ్వండి అని వచ్చేసింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.